హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ యూట్యూబ్ జర్నీలో థర్డ్ డేకి వచ్చేసాము. సో ఫస్ట్ డే వీడియోలో ఏంటంటే యూట్యూబ్ గురించి తెలుసుకున్నారు. సెకండ్ డే వీడియోలో వచ్చేసి అసలు నిచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చూజ్ చేసుకోవాలని ఒక 5 స్టెప్స్ ఐడియా ఇచ్చాను మీకు. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ ఓకే, అందుకని ఏంటంటే థర్డ్ డే వీడియోలో ఏంటంటే మీకు డిఫరెంట్ ఐడియాస్ అంటే నిచ్చెస్లో ఏంటి నిచ్చెస్ టాప్ 100 నిచ్చెస్ అండి. సో 2024కి అనుకోండి టాప్ 100 నిచ్చెస్ నేను ఐడియాస్ ఇస్తాను. ఇదేంటంటే అట్లీస్ట్ ఒక 3 to 4 వీడియోస్ ఉంటాయండి. ఫస్ట్ ఈ వీడియో అంటే డే 3లో ఒక వీడియో ఉంటుంది, అలాగే డే 4 కూడా నిచ్చెస్ ఐడియాస్ మీద ఉంటుంది, డే 5 కూడా నిచ్చెస్ ఐడియాస్ ఉంటుంది. సో మీకు ఏంటంటే మీకు టైం వస్తుంది. సో ఈ టైం గ్యాప్లో ఏంటంటే మీరు బాగా స్టడీ చేసి నిచ్చెస్ని ఫైనల్ చేసుకొని, సో మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వచ్చేది మీకు ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అన్నదే మీకు నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోలోపు మీకు టైం వస్తుంది, అట్లీస్ట్ 4-5 డేస్ టైం ఉంటుంది. ఆ 4-5 డేస్లో ఈ నిచ్చెస్ ఐడియా తాలూకా వీడియోస్ని బాగా చూసి మీకు ఒక నిచ్ని ఫైనల్ చేసుకోండి. దెన్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం. ఓకే అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ఓకే యా. సో ఇదండి ఈరోజు మనం చూసేది ఏంటంటే నిచ్చెస్ ఐడియాస్ అండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నిచ్చెస్ అండి, చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఎవరు అసలు ఈ వీడియో అంటే ఏదైనా యూట్యూబ్లో చాలామంది ఇలా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారంటే చూద్దాం అసలు ఎవరెవరు ఉంటారండి. ఫస్ట్ అయితే చూసుకోండి స్టూడెంట్స్, అంతే కదా, ఎవరైతే చదువుకున్నారో అబౌట్ 12 years 13 years ఈవెన్ ఓకే చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు అనుకోండి. సో ఓన్లీ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ అండి. రెండో వాళ్ళు వచ్చేసి జాబ్లెస్ అండి. ఓకే స్టూడెంట్స్ అయిపోయారు, జాబ్లెస్, స్టడీ అయిపోయింది, జాబ్ లేని వాళ్ళు, వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చేద్దామని ఉంటారు. నెక్స్ట్ థర్డ్ పర్సన్స్ వచ్చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎందుకు చేయకూడదు, వాళ్ళ యొక్క ప్యాషన్ చూపించవచ్చు. సో వాటి కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఫోర్త్ వచ్చేసి ప్రొఫెషనల్ జాబ్ చేసేవాళ్ళండి. ప్రొఫెషనల్ జాబ్స్ అంటే లైక్ పోలీసులు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ అండి చాలామంది ఉన్నారు. అంటే ఒక టైప్ ఆఫ్ హయ్యర్ క్యాడర్ అంటే వాళ్ళు కూడా ఛానల్ పెడుతున్నారు. ఇంకా ఫిఫ్త్ వాళ్ళు వచ్చేసి బిజినెస్ అండి. ఎవరికైతే పర్సనల్ బిజినెస్ ఉంటుంది, చాలామంది చూసారు కదా, వాళ్ళు పర్సనల్ బిజినెస్నే వాళ్ళు యూట్యూబ్లో పెడతారు. లైక్ చూసుకుంటారు మొబైల్ షాప్ వాళ్ళు ఒక ఛానల్ పెడతారు, ల్యాప్టాప్స్ సేల్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఛానల్ పెడతారు. సో ఏదో ప్రతి ఒక్కరూ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్ని యూట్యూబ్ ద్వారానే సేల్ చేస్తున్నారండి. సో ఈ ఓవరాల్గా ఏం చూసినా ఈ 5గురే ఉంటారండి. సో ఈ 5గురిలో మీరు ఎక్కడ ఉన్నారో మీరు డిసైడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఒక జస్ట్ ఏంటంటే క్లియర్ ఒక 4 ఛానల్స్ ఉంటాయి. ఈ 4 ఛానల్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా చేయొచ్చు. ఈ 5గురిలో ఎవరైనా 4 ఛానల్ చేయొచ్చు. ఎందుకు? మ్యూజిక్ ఛానల్, ఫ్యాషన్ ఛానల్, ఛాలెంజెస్ ఛానల్, ప్రాంక్ ఛానల్, ఇవి ఏంటంటే జనరల్ ఛానల్స్ అండి. కొంచెం ఐడియా ఉంటే ఎవరైనా ఈ ఛానల్స్ తయారు చేయొచ్చు. సో మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి, మ్యూజిక్ ఛానల్ చూద్దాం. అసలు మ్యూజిక్ ఛానల్స్ ఎలా ఉంటుందంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు మీకు ఏంటంటే మరి బాగా రావాలి, మంచి సింగర్ అయి ఉండాలి, ఏదో చూసారా తెలుగు ముస్లిం మంచి సింగర్, అంత అవసరం లేదండి. మీకు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అలవాటు ఉందో, లేకపోతే మీకు ఏదైనా సింగింగ్ వచ్చి అనుకుంటే మీ స్టైల్లో మీరు వీడియో చేయొచ్చు. కంటెంట్ నచ్చితే వ్యూయర్స్ ఆటోమేటిక్గా చూస్తారండి. ఎప్పుడైనా అదే గుర్తుంచుకోండి. అరే ఇది ఎవరు చూస్తారులే అనుకోవద్దు, ట్రై చేయడమే, తప్పేం లేదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తాను మ్యూజిక్ ఛానల్లో. ఒక నార్త్ ఇండియన్ స్వాతి మిశ్రా అని. ఓకే ఈమెం లేదండి, తను జస్ట్ ఎక్కడంటే అక్కడ ఇంట్లోనూ స్టూడియో, ఏదో పెద్ద స్టూడియో పెట్టే సాంగ్స్ ఏమి ఉండదండి. మంచిగా తను వచ్చిన సాంగ్స్ని పాడుతూ అలాగే ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తే ఇవిడికి చూడండి సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారండి, ఆల్మోస్ట్ 712,000 అంటే 7,12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టోటల్గా 175 వీడియో చేసింది. సో ఇవి చేసే వీడియోస్ కూడా చూడండి. మీరు చూసారనుకోండి ఇక్కడ బాగా చాలామంది అనుకోండి ఇప్పుడు చూడండి మంచిగా అంటే నీట్గా అంటే తమ్మనేలు కానీ అండ్ అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఓకే మీరేమనుకుంటారంటే ఈరోజు ఆ వీడియో చూసి వీళ్ళు చాలా ప్రొఫెషనల్ అందుకే ఎంత బాగా చేశారు అని మీరు అనుకుంటారు. అలాగేం కాదండి. అందరూ కూడా స్టార్టింగ్ ఏమంటారు బేసిక్స్ అండి, బేసిక్స్తోనే స్టార్ట్ చేశారు.
అది అబ్జర్వ్ చేయండి. నేను పర్టికులర్ కొన్ని ఛానల్స్ అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి. సో జస్ట్ మంచిగా ఒక వీడియో క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పాడుతున్నాను. ఇలా చూసారనుకోండి, ఏం చూపుతామంటే మీకు తనది ఓల్డ్ వీడియోస్, అంటే ఒక వీడియో చూసాం కదా, ఓల్డ్ వీడియోస్కి వెళ్దాం. ఓకే, చూడండి. ఓల్డ్ వీడియోస్లోకి వెళ్తే చూడండి క్వాలిటీ మారుతుందా? ఎలా ఉంది? జస్ట్ 5 years ఎగో. ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఈ సెట్టింగ్స్ చేయండి, ఆ సెట్టింగ్ చేయండి, వ్యూస్ ఎలా వస్తాయి, సబ్స్క్రైబర్స్ మిలియన్స్ వచ్చేస్తారు, థౌజండ్స్ వచ్చేస్తారు, 4000 hours వచ్చేస్తుంది. డోంట్ వర్రీ అబౌట్ దట్ అండి, పక్కన పెట్టండి. మీరు కన్సిస్టెంట్గా మీరు చేయాలనుకున్న వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి. అంటిల్ అన్లెస్ అదేదో వాల్గర్ కంటెంట్లు ఇలాంటి కాకుండా మంచి కంటెంట్తో ఏదైనా చూసుకోండి. ఇప్పుడు ఏం ఉందండి చూడండి. అప్పుడులో మీరు వీడియో కూడా చూసారంటే అప్పుడు ఎలా చేశారు చూడండి. ఆవిడ క్వాలిటీ ఆఫ్ వీడియో చూడండి మీరు. ఎప్పుడు వీడియో ఇది చూడండి, జస్ట్ పార్కులో వీడియో రికార్డ్ చేసింది మంచిగా మొబైల్తోనే చేసి ఉంటారండి అంతే. అప్పటికి ఏంటంటే ఈ వీడియో ఎప్పుడు వచ్చింది చూడండి, 3 years ఎగో. ఓకే, ఈ వీడియోకి చూడండి, ఇదే వీడియోని నేను ఇప్పుడు లేటెస్ట్లో చూడండి. ఏదైనా అలాగా పార్కులో ఉన్నదే చూద్దాం. అలాగే ఏదైనా పార్కులో ఆవిడ చేసిన వీడియో, ఎంత స్టూడియోలోకి వచ్చేసారు. ముందంతా పార్కులో అంటే ఎందుకు, ఒకసారి ఫేమ్ అయ్యాక ఏంటంటే ప్రతిదీ అలాగా అవుట్డోర్లో చేయలేరు. బికాస్ ఈ ఫేమస్ నార్త్లో, అందువల్ల. సో మీరు అన్నీ చూడండి, ఆల్మోస్ట్ స్టూడియోలోనే ఉంది. ఇక్కడ చూడండి, 2 years ఎగో మ్యాడ్ పైన చేసిందాం. ఓకే, జస్ట్ అంటే తనకు వచ్చిన సాంగ్స్ పాడుతూ తను సాంగ్స్ ఓన్గా క్రియేట్ చేస్తూ ఛానల్ చేసింది. ఓకే, ఇంకొకరు ఉన్నారండి, ఏం చూడండి. ఇవేంటండి స్పెషల్గా నేను కూడా మా గురువుగారి తాలూకా అంటే ఆయనది ఫాలో అవుతూ ఉంటాను. అందులో చూడండి అనుష్క గౌతమ్. ఈవిడేంటో తెలుసండి, జస్ట్ గిటార్ పట్టుకున్న సాంగ్ పాడుతూ ఉంటుంది అంతే. వచ్చేస్తారు మిలియన్ వ్యూయర్స్. చూడండి 1 lakh, చూడండి మిలియన్ సబ్స్క్రైబర్స్. ఓన్లీ 83 వీడియోస్ అండి. ఈమె ఎన్ని వీడియోలు చేసిందండి? 175 వీడియోస్, 7 lakhs. ఈమె 83 వీడియోస్, 1 lakh. ఓకే, సో కంటెంట్ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇవి కూడా చూడండి, మేబీ దీన్ని కూడా ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటుంది మీ ఛానల్? 2021, నౌ ఇట్ ఈస్ 2024. 3 yearsగా చేస్తుందండి. కన్సిస్టెన్సీ అండి. ఎవరు ఒక రాత్రిలో అయిపోరు, ఎవరో ఉంటారండి ఆ కంటెంట్ నుంచి కోట్లాది మంది వచ్చి ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇది ఏంటంటే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గురించి. ఇదేంటంటే ఒక మ్యూజిక్ ఛానల్. సో మీరు ఒక గిటార్ జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఉన్నా మీరు అలా సాంగ్ పాడుకుంటూ గిటార్ ప్లే చేస్తూ మంచి కంటెంట్ మంచి క్రియేటివిటీగా చేస్తే చాలు, డెఫినెట్గా అది నచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే, ఈ కోట్ల మంది జనాలు అది నచ్చేవాళ్ళు వచ్చి మీ వీడియో చూడవచ్చు. ఓకే, అర్థమైంది కదండి. దిస్ ఈజ్ ద అంటే మ్యూజిక్ ఛానల్ పర్పస్. అలాగే ఫ్యాషన్ ఛానల్ అంటే మీకు ఫ్యాషన్ ఛానల్కి వచ్చేటప్పటికి చూడండి, ఒక జస్ట్ ఇషితా ఖన్నా అనే ఒక ఆమె ఉంది. సో చూడండి 481 వీడియోస్ చేశారని, ఆల్మోస్ట్ 4,56,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈవెంటో తెలుసా, జస్ట్ ఫ్యాషన్. ఇదిగో ఏదో ఇలా డ్రెస్సెస్ ఇలా ఉండాలి, అలా మోడర్న్ ఫ్యాషన్స్, జస్ట్ తనకు తెలిసిన ఫ్యాషన్ తను చూపిస్తుంది. సో జనాలు లైక్ చేసి చూస్తున్నారు. చూడండి రీల్స్. ఓకే, ఫ్యాషన్ ఆమె ఓకేనా సరే. ఇంకొక ఫ్యాషన్ ఇవి చూడండి, రాజారాణి కోచింగ్. ఇంకోటి ఎంతేనండి టైలరింగ్. ఆమెకు వచ్చిన టైలరింగ్లో కోర్సులే పెట్టేసింది ఆమె. చూసారా, 50% డిస్కౌంట్ అంటే. ఇప్పుడు నేను 11th వీడియో చేస్తున్నాను, 10 to 12th September. డిస్కౌంట్ ఆన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫుల్ కోర్స్ అండ్ ఆల్ క్లాసెస్ అండ్ వర్క్షాప్స్. సో ఆమె వీడియోలు చేస్తుంది, ఒక పక్క ఎర్న్ చేస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్. జస్ట్ ఏం లేదు, సింపుల్ వీడియోస్ చూడండి మీరు. లెహంగా అండ్ బ్లౌజ్ చూడండి, పిల్లలకి ఎలా చేయాలి, సింపుల్.
ఎంత అరే భయ్ ఆలోచించుకోండి. మీ ఇంట్లో మీ వైఫ్ అవ్వచ్చు, మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదే మీ నిచ్. ఎవరో నిచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యరు. ఎక్కడో వెతకొద్దు. ఇంట్లో మీ వైఫ్కి స్టిచ్చింగ్ వచ్చా స్టార్ట్ చేయండి ఛానల్. సింపుల్, డోంట్ వరీ. 4-5 ఇయర్స్ కంటిన్యూ చేయండి. అయితే 1 మంత్లో పాపులర్ అవ్వచ్చు, లేదా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్. కానీ కన్సిస్టెంట్గా అట్లీస్ట్ వీక్లీ 2 వీడియోస్ చేసినా 100% పాపులర్ అవుతారు, ఎర్న్ కూడా చేస్తారు. ఇది నా గ్యారంటీ అండి. చెప్పాను కదా, నేను మార్చికి 51 వీడియోస్ పెట్టుకున్నాను గైస్. పెట్టుకోండి మీరు టార్గెట్. అదే 51 వీడియోస్ పెట్టుకుంటే స్టార్ట్ చేయండి. ఓకే, చూడండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈమె చూడండి, అనితా వ్లాగ్. ఆమె పెట్టేసి చూసారా, కష్టజీవి. నిజంగానే ఆమె చూడండి అంత, ఆవిడ ఎలా ఉన్నారు చూడండి. ఆమె చూడండి 8 నెలల్లో 10,000 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. సారీ 5 మంత్స్. అది ఏవో సంథింగ్. ఇక్కడ 5 మంత్స్ అన్నారు, ఇక్కడ 7 మంత్స్. నో ప్రాబ్లం అండి. అరే 7 మంత్స్ నాట్ ఏ జోక్. 7 మంత్స్లో ఆమెకు 1 lakh సబ్స్క్రైబర్ ఎందుకు వచ్చారు? ఆమె ఏమైనా అందంగా ఉన్నారా? అరే మీరు అనుకోవచ్చు, ఏమన్నా జస్ట్ ఎగ్జాంపుల్ అండి. అమ్మాయి బాగుంది చూడడానికి అన్నట్టుగా అమ్మాయిని చూడడం కోసం వీడియోలు చూడవచ్చు మీరు అనుకుంటారు కదా. ఇషిత బాగున్నారు ఆమె అని అలా చూడవచ్చు అని మీరు అనుకుంటారు. కాదండి, కంటెంట్ చూస్తారు. ఎంతసేపు అని చూస్తారండి. ఏమండి ఈవిడ ఎలా ఉన్నారు చూడండి, ముసలావిడ, ఏజ్డ్. ఆమె చేసిన వీడియోస్ చూశారండి జనాలు. చూడండి 1,10,000 సబ్స్క్రైబర్స్, 434 వీడియోస్ చేశారండి ఆవిడ. ఏమి ఒక్క రోజులో ఏమి అయిపోలేదండి ఆవిడ. చెప్పారు కదా 7 మంత్స్ కష్టపడింది ఆమె. చూడండి 10 days ముందు ఒక వీడియో పెట్టి 208 వ్యూస్ వచ్చాయండి. అండ్ అంత మాత్రం ప్రాబ్లం లేదు, పెడుతుంది ఆమె. 9 days చూడండి, చూడండి 10 days అంటే ఎవ్రీడే వీడియోస్ పెడుతుంది. 8 days, 9 days, 10 days, చూడండి 11 days, 12 days, ఎవ్రీడే వీడియో పెడుతున్నారండి. దట్ ఈజ్ వాట్ అంటే అది ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఒక వీడియో చేసి పెట్టాం. నేనే రోజు వీడియో పెట్టలేకపోతున్నాను. కానీ కొంతమంది ఇంట్లో ఉంటారు, అంటే ఉద్యోగం రాకపోవచ్చు. అరే ఉద్యోగం రాకపోతే ఈరోజు డిజిటల్ మార్కెట్ ఎంత సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈజీగా మీ జస్ట్ నిచ్చిని మీకేమొచ్చో చూడండి. నేను అదే చెప్పదలుచుకుంటున్నాను. ఓకే, అలాగే ఇవి చూడండి, ఏఎస్వి ఫ్యాషన్ తెలుగు వాళ్ళే 1,89,450 వీడియోస్ చేశారు. ఇంకోటి చూడండి, వీడియో ఎన్ని ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఈమె కూడా ఛానల్ ఎప్పుడు పెట్టారు? సారీ, ఇందాక అనిత గారు చూడండి ఛానల్ ఎప్పుడు పెట్టారు చూద్దాం. చూడండి 2022లో పెట్టారు. చూడండి 2 ఇయర్స్లో ఆమెకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఎందుకు వచ్చారు? చూడండి, ప్రతి ఒక్కరు కంటెంట్, వాళ్ళు చేసే కంటెంట్ ఎక్కడో ఏదో నచ్చుతుందండి. అందులో మీరు కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఫ్యాషన్కి సంబంధించి. నెక్స్ట్ ఏముంది? ఛాలెంజెస్ అండి. ఇవి ఒక డిఫరెంట్ అండి. ఛాలెంజెస్ ప్రాంక్ ఎలా ఉంటాయంటే మీరు చాలా చూసుంటారు. జస్ట్ ఒక టైం పాస్ ఛానల్స్ అండి ఇవి. అదొక వాటిలో కూడా క్రియేటివిటీ ఉంటుంది, ఉండదని కాదండి. ఇప్పుడు ఏదో చూడండి, ఎవరి హర్షిత్ అని ఉంటుంది చూడండి, 265 వీడియో, 9,48,000 నచ్చుతుంది. ప్రాంక్ నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి. కానీ ఒకటి, ఇవి ఏంటంటే ఇవన్నీ స్క్రిప్టెడ్ అండి. ఆ అమ్మాయి స్క్రిప్ట్, అందరూ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరో అన్నోన్ అమ్మాయికి వెళ్ళి అలా చేయడం ఉండదు. ఓకే, అంతా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏంటంటే మోడల్స్ వాళ్ళు ఉంటారు కదా, పేమెంట్ తీసుకుంటారు వీడియోలు చేయడానికి. డైలీ బేస్, వీక్లీ బేస్ లేదా ఉంటుంది టైం, మీరు మాట్లాడుకోవచ్చు. ఉంటారు కానీ చాలామంది మోడలింగ్, యాంకరింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగైతే యాంకరింగ్ చేయడానికి ఒక టైంకి ఒక 2 hours యాంకరింగ్ అయితే ఒక 50,000, 10,000 డబ్బులు ఉంటారండి. డిఫరెంట్ 1 lakh, 2 lakh ఆల్రెడీ సినిమాలో చేస్తున్నారు. నార్మల్ చిన్నగా ఊళ్ళో మన సిటీలో చిన్న సిటీలో చేసేవాళ్ళు కూడా ఉంటారు. బికాజ్ వాళ్ళకి అది యాంకరింగ్ ఫ్యాషన్ ఉంటుంది. అలా ఇలా అమ్మాయిలు ఉంటారు. వీళ్ళంతా స్క్రిప్టెడ్ అండి. మంచిగా ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకొని ప్రాంక్ ఎలా చేయాలని చేసి దాన్ని మంచిగా క్రియేట్ చేసి వీడియో పెడతారు. జనాలు లైక్ చేస్తున్నారు, దాన్ని చూస్తున్నారు. ఇది ప్రాంక్ ఛానల్స్. ఇంకా మీరు చూస్తే చూడండి, ఒక టైప్ ఆఫ్ ఛాలెంజెస్ టైప్ అనుకోండి. ఇది ప్రగతి వర్మ. ఈమైతే సింపుల్ పిల్లల వీడియోస్ చేస్తూ ఉంటారు. సరదాగా వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు అనుకుంటాను. చూడండి, సింపుల్, ఏముండదు. వాళ్ళు భలే ఉంటారు. లివింగ్ లైక్ చోటాబీ, చుట్కీ ఇన్ రియల్ లైఫ్ ఫర్ 24 hours. ఫన్నీ చాలు, అంతే. చూడండి వీడియో అసలు
మీ ఇంట్లో కూడా ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే బ్రదరు సిస్టరు ఎవరు ఉంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చుంటారు వీడియో చూసారా వాళ్ళిద్దరులాగా వీళ్ళిద్దరు వాళ్ళిద్దరులాగా సింపుల్గా యానిమేషన్ అంతా చేసి ఓ సింపుల్లీ జస్ట్ బ్లా 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 అండి ఏం చేశారా ఏంటని కాదండి వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు అంతే అర్థమైంది సో అర్థమైంది అనుకుంటాను కండి చాలా సింపుల్ అండి ఈ 4 టాపిక్స్ గురించి మీరు స్టడీ చేయండి యూట్యూబ్లో సో ఈ 4 నిచ్చిల్లో మీరు ఏమైనా మీ ఫ్యామిలీ ద్వారా కానీ మీరు కానీ ఓకే ఏమైనా చేయగలరా అనేది స్టడీ చేయండి యూట్యూబ్లో నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపించాను మీరు తెలుగు ఛానల్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా ఉంది అప్పుడేం చేశారు ఇప్పుడేం చేస్తున్నారు స్టిల్ కంటిన్యూ ఉన్న వాళ్ళు చూడండి సో మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే గైస్ అలాగే నెక్స్ట్ డే 4 వీడియోలో కూడా మళ్ళీ నిచెస్ ఐడియాస్ అంటే ఇప్పుడు ఓన్లీ ఈ 4 ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చని ఈ 4 టాపిక్స్ నేను సెపరేట్గా చెప్పాను రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో మీకు నిచెస్ ఐడియాస్తో వస్తాను ఓకే అంతవరకు మీరు జస్ట్ రీసెర్చ్ చేసి మీ నిచెస్ని మీరు స్టడీ చేసుకొని రెడీగా పెట్టుకోండి గైస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి సో మన నెక్స్ట్ వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా మీరు ఎవరైనా నిజంగా ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి గైస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్